హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ యాదవ్ ఛానల్. ఇది మా ఫస్ట్ డే కర్ణాటక టూర్ కంటిన్యూయేషన్. ఫస్ట్ డే తర్వాత సెకండ్ డేకి శృంగేరిలో స్టే చేశామన్నమాట. అక్కడ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. అన్ని దేవుళ్ళకి సపరేట్ టెంపుల్స్, చాలా పెద్ద పెద్ద టెంపుల్స్, చాలా స్పేషియస్గా చాలా నచ్చింది. ఈ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా, పక్కనే ఒక ఎయిర్ కూడా ఉందన్నమాట, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా అయితే బాగా నచ్చింది. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే ఇక్కడ ఏంటంటే అక్షరాభ్యాసం చేయడానికి కూడా బాగుంది, బాగా చేస్తున్నారు. ఇక్కడ చాలామంది పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. చూసారా బిల్డింగ్స్ అండ్ ఆ గ్రీనరీ కానీ చాలా బాగా నచ్చింది. మేమైతే ఇక్కడ దర్శనంకి వెళ్ళి వచ్చేసాము. దర్శనంకి వెళ్ళి బయట వచ్చిన తర్వాత అక్కడ బిల్డింగ్స్, ఆ ప్లేస్, అక్కడైతే చాలా ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది, ఫొటోస్ కూడా చాలా బాగుంది ప్లేస్. అండ్ వర్షం అయితే ఇంకా చెప్పినట్టు కర్ణాటక మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ చూసారంటే ఆ టెంపుల్కి సరౌండింగ్లో కొంచెం దూరంలో చాలా బాగుంది. అది ఇల్లు హౌసెసా లేకపోతే గెస్ట్ హౌసా ఏంటో తెలీదు. ఫోటోలో అలా ఉంది కానీ రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి మనం వెళ్ళే దారిలో. చాలా బాగుంది. కార్తిక్కి అయితే మంచి స్పేస్ అన్నమాట ఆడుకోవడానికి. బాగా ఆడుకున్నాడు, పరిగెడుతున్నాడు. కానీ వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు మేము స్టార్ట్ అయినప్పుడే. ఇక్కడ గజరాజు దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము. ఇక్కడ ఒక 2 మెంబర్స్ అయినా 4 మెంబర్స్ అయినా ఒక్కసారి వెళ్తే 20 రూపీస్. మాకు ఆ విషయం తెలియక ఒక్కొక్కరం వెళ్ళి 20 రూపీస్ అలా ఎంత ఇచ్చామో మాకే తెలీదు. ఫొటోస్ కోసమని ఎంత స్పెండ్ చేసామో కూడా తెలీదు. ఆ తర్వాత ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది ప్లేస్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి. కానీ కొన్ని దగ్గర ఫొటోస్ రెస్ట్రిక్టెడ్ అనమాట, సో అక్కడ తీసుకోలేకపోయినాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి మూకాంబిక టెంపుల్కి అయితే బయలుదేరాము. అక్కడ ఆ దారిలో నా చేతిలో ఉన్న ఫ్లవర్ చూసారా, గ్రీన్ ఆకు, వైట్ ఆకు, ఆరెంజ్ ఫ్లవర్. అది చాలా దూరం చూసిన వైట్ లీవ్స్ నేను ఇంతవరకు అయితే చూడలేదు, ఫస్ట్ టైం చూసాను. ఈవెన్ నాకు ఆ నేమ్ కూడా తెలియదు. బట్ అదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది అనిపించి ఒక ఆకు అయితే పీకేసుకొని చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి మూకాంబిక టెంపుల్కి అయితే బయలుదేరేసాము. దారి పొడవునా చెప్పినట్టు వర్షం అయితే పడుతూనే ఉంది, కానీ కొంచెం స్లోగా అట్లా వెళ్తూ ఉన్నాము. ఇన్ బిట్వీన్ లంచ్ కూడా చేసుకున్నాము. ఆ తర్వాత ఈ మూకాంబిక టెంపుల్కి ఈవినింగ్ అయితే రీచ్ అయ్యాం. దర్శనం అయిపోయింది అండ్ మేము అక్కడ ఒక పూజ చేసుకున్నాం. కొంచెం టైం పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ మేము అక్కడ నుంచి మురుడేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. నైట్ అయిపోయిందనమాట. యాక్చువల్గా అది డే టైంలో చూడాల్సిన టెంపుల్, ఎందుకంటే బీచ్లో ఉంటుంది ఆ టెంపుల్. మాకైతే నైట్ వెళ్ళాము, మాకు టైం అడ్జస్ట్ అవ్వలేదన్నమాట. సో అక్కడ బీచ్ నైట్ టైంలో షూట్ చేయడానికి కూడా అంత పాసిబుల్ అవ్వలేదు. అక్కడ దర్శనంకి ఇక్కడ కూడా టెంపుల్ చాలా పెద్దది. ఆల్మోస్ట్ వాళ్ళు మేము చూసిన టెంపుల్స్ అన్నీ చాలా పెద్దది అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్స్, చాలా పెద్దవి. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా తొందరగా అయిపోయింది. ప్రతి దగ్గర దర్శనాలు అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇక్కడ విజిటర్స్ ఆర్ చూడడానిక లేకపోతే సమ్ విజిటింగ్ ప్లేస్ లాగా ఉంది. సో ఇక్కడికి కూడా వచ్చేసాము. వచ్చి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇంకా వాళ్ళే లైట్లన్నీ ఆఫ్ చేసేసారు, ఇంకా టైం అయిపోయింది అన్నట్టు ఇండికేషను. ఇంకా బయలుదేరేసాం. అక్కడ కూడా ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేదు. దర్శనం చేసుకొని మళ్ళీ మేము బ్యాక్ అయితే వచ్చేసాము అక్కడ నుంచి. చెప్పాను కదా బీచ్ దగ్గర అని. టెంపుల్ నుంచి బయట రాగానే మళ్ళీ బీచ్. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అంటే ఎంట్రీ ఒక దగ్గర ఉంది, ఎగ్జిట్ ఒక దగ్గర ఉంది. ప్రతి దగ్గర ఇలా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది. ఆ వాటర్ పక్కనే చాలా బాగుంది. ఇంకా
కార్తీక్ అయితే కొన్ని బొమ్మలతో ఆడుకుంటున్నాడు, కావాలి అని అన్నీ చెక్ చేశాడు, మళ్ళీ లాస్ట్కి ఏది వద్దన్నాడు. అది వేరే విషయం అనుకోండి. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, తినాలి, డిన్నర్ టైం అయిందని వెళ్ళాము, చూసుకుంటూ వెళ్ళాము. ఈడ ఏదో హోటల్ అనమాట, ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఈ హోటల్లో డిన్నర్ అయితే చేసుకున్నాము. ఈ హోటల్ కూడా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇలా మిద్దె పైన నుంచి తీసిందనమాట. అవి కూడా ఏంటంటే అన్ని చెక్కలతో చేసింది, చాలా బాగుంది, డిఫరెంట్గా అనిపించింది. అక్కడ కూడా వాటర్ అయితే ఉంది, చిన్న చెరువులాగా ఉంది. సో ఇక్కడ డిన్నర్ అయితే చేసేసుకొని గోకర్ణకి స్టార్ట్ అయిపోయాం. అక్కడికి రీచ్ అవ్వడానికి మిడ్ నైట్ అయిపోయింది. సో షూట్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ వీడియోలో గోకర్ణ ట్రిప్ అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ like, share and subscribe. Thank you.